టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత నాంపల్లిలోని సికింద్రాబాద్ సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28న కామారెడ్డిలో కవిత టీఆర్ఎస్ నేతలు రైల్ రోకో చేపట్టారు. కవితతో పాటు 12 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సమన్లు జారీ చేయడంతో కవిత టీఆర్ఎస్ నేతలు కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పై మాట తప్పినందుకే రైల్ రోకో చేపట్టామని కవిత వెల్లడించారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం నిరవధిక రైల్ రోకోలు కొనసాగుతాయన్నారు. ప్రధానం ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారి పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని చట్టాన్ని దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్ గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇట్లా మహిళలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఇంకోటి కాదు. మరి అది ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.